అసలు ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా కనీసం భారతదేశంలో? ఉన్నది మాట్లాడినందుకే 'నూపుర్ శర్మ' విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం గదా! ఇప్పుడు నాలాంటి దాన్ని ఈ మాత్రం మాట్లాడినా నన్ను గూడా టార్గెట్ జేస్తారు. నన్ను గూడా టార్గెట్ జేస్తారు వాళ్ళు. దానికి వాళ్ళు వాడుతున్న కార్డ్ అది. అంబేద్కరిస్టులు, దళితులు. కానీ కాదు. నిజమైన అంబేద్కరిస్టులు నాకు స్నేహితులుగా ఉన్నారు. నిజమైన దళితులు నా స్నేహితులున్నారు. మతం మారినోడు దళితుడు ఎట్లవుతాడు? అంబేద్కరు ఆశయాలకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళు అంబేద్కరిస్టులు ఎట్లవుతారు? ఇన్ని మాట్లాడుతూ హిందూ మతం గురించి, హిందూ పీఠాధిపతుల గురించి ఏకంగా ఇన్ని మాట్లాడుతున్న వీళ్ళు, ఇన్ని మాట్లాడుతూ గూడా ధైర్యంగా బయట తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి మనం? ఏమనుకుంటాం? ఇటువైపు రియాక్షన్ ఉండదని వాళ్ళకి తెలుసనా? అంతేనా? ఇటువైపు ఎలాంటి రియాక్షన్ ఉండదు. క్రిస్టియన్స్ జోలికెళ్తే వాళ్ళు ఊరుకోరు. ఇస్లాం జోలికెళ్తే అసలే ఊరుకోరు. ఇంటికొచ్చి తన్ని పడేస్తారు. తన్ని తగలేస్తారు. ఇంకేమైనా చేస్తారు. వాళ్ళ విశ్వాసాల్ని దెబ్బతీస్తే వాళ్ళ దేవుడినంటే ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. హిందువుని అట్లా కాదు. వెతుక్కుంటూ ఎళ్లి తన్నగలరా? చాలా తక్కువ సందర్భాలు. తన్నిండ్రు. ఒకరిద్దరిని తన్నినట్టున్నారు హిందువులంటే. ఇంటికెళ్ళి దాడి చేసిన నేపథ్యం ఉంది. అంటే నేను ఈ వీడియో ద్వారా ఎళ్ళండి, తన్నండి అని చెప్పి మళ్ళేమన్నా నన్ను అపార్థం చేసుకోరు. అస్సలు ఎతుక్కుంటూ వెళ్లి తన్నకండి.